కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. And I'll be with you through the night. And I'll turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఫిలిప్పీన్స్లో రెండో రోజు మనకి. ఇప్పుడైతే ఇంక రూమ్ చెక్అవుట్ చేసేస్తాం. పొద్దున్న 11:07 అవుతుంది టైము. మామూలు అడ్వెంచర్ కాదు ఇప్పుడు. మంచి నేనైతే ఎక్సైటెడ్గా నర్వస్గా అన్నీ ఆల్ మిక్స్ ఎమోషన్స్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం స్కూబా డైవింగ్ అయితే ట్రై చేయబోతున్నాం. స్కూబా డైవింగ్ అంటే ఎలాంటి ప్లేస్ అనుకుంటున్నారో, సార్డిన్స్ అనమాట ఫిషెస్ పేరు. సార్డిన్స్ అంటే మీరు డిస్కవరీ యానిమల్ ప్లానెట్లో చూసుకుంటారు. ఒక పెద్ద షార్క్ వెళ్తూ ఉంటే ఒక 10,000 చేపలు చిన్న ఆ షార్క్ దగ్గర చుట్టూ అలా మూగుతాయి కదా, అంటే షార్క్ అటాక్ చేస్తుంది అలా ఉన్న గుంపు మీద. సో అలాంటి గుంపు దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు అట్లని సార్డిన్స్ అంటారు. ఒక చోటే చాలా ఎక్కువ చేపలు ఉంటూ ఉంటాయి. 10,000 20,000 చేపలా ఉంటూ ఉంటాయి ఒక చోటే. సో మనం ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళడానికి చూద్దాం. మరి అవి కనబడితే లేదో, హోప్ ఫర్ ది బెస్ట్. బట్ నాకైతే స్విమ్మింగ్ రాదు, మీకు తెలుసు కదా. స్విమ్మింగ్ రాదు, ప్లస్ ఇందులో స్కూబా డైవింగ్ చేయాలంటే కొంచెం ఇదిగానే ఉంది. చూద్దాం. ఈరోజు డిసెంబర్ 30వ తారీఖు 2024. జస్ట్ ఇప్పుడే కార్ ఎక్కేసామండి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. ఒక పక్కన చూడండి నర్వస్గా. చూద్దాం. వచ్చేసామండి స్పాట్కి. ఇక్కడైతే బల్లె కనబడుతుంది సముద్రం అలా. ఇంకా మనకి ఏమైనా సముద్రం లేదని సంతకం పెడుతున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా మన ప్రాణాలకి బతుకుంటే మనం ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తాం, లేదంటే సంబంధం లేదు. ఇంకా అంతా మన బూచి చేసామండి. బట్టలు చాలా కష్టంగా ఉంది, టైట్ గా. ఈ డ్రెస్ తో చాలా ఇబ్బందిగా ఉంది, చాలా టైట్ అయిపోయింది. ఇలా అంటే లోపల ఓకే అంట, ఇలా అంటే నాట్ ఓకే అంట. ఇలా అంటే పైకి వెళ్తున్నామని, ఇలా అంటే కిందకు వస్తున్నామని, ఇలా అంటే ఆగమని, ఇలా అంటే ఇలా కాదు, ఇలా అంటే స్లో డౌన్ స్లో డౌన్. రెడీ ఆల్ సెట్. అలా సముద్రం లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి.
మామూలుగా లేదండి. చెవులు మాత్రం ఏదో ఏరోప్లేన్ వెళ్ళినట్టు టక్ టక్ నిప్పోతున్నాయి కానీ అదిరిపోయింది. ఎన్ని చేపలు అనుకుంటున్నారు? ఒక 10,000 చేపలు ఒక్కసారికి వచ్చినట్టు. అల్టిమేట్ అనమాట, మామూలుగా లేదు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి, అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ బోట్ల దగ్గర ఇంకా ఈ బోట్ల లెవెల్లో లోపల దూరేయడమే కిందకి. అలా సముద్రం అట్టడుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా బాగుంది. ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాం. ఐలాండ్కి ఓ అమ్మ జారుతుంది అయ్యా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు దూరంగా కనబడుతుంది కదండి ఐలాండ్, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ బోట్ కూడా చాలా వెరైటీగా ఉంది. మన సినిమాలు చూసుంటాం కదండి, ఇలా చెక్క ముక్కలతో బ్యాలెన్స్ అవుతుంది అనమాట అటు ఇటుని. మన వెనకాల ఐలాండ్ పేరు వచ్చేసి ఫెస్క్యులర్ ఐలాండ్ అండి. మనం ఆల్రెడీ స్కూబా డైవింగ్ చేస్తాం కాబట్టి ఇంకేం చేయకుండా సరదాగా అలా ఎంజాయ్ చేస్తున్నాం. డ్రోన్ షాట్లు ఎలా ఉన్నాయి, నచ్చితే లైక్ కొట్టండి. ఫస్ట్ టైం ఒక ఐలాండ్ ని ఇక్కడ చూసారు మీరు, దిగడానికి బీచ్ లాంటిది కానీ ఏం లేదు, మొత్తం అంతా రాళ్ళతోనే ఉందన్నమాట. సో పైకి ఎక్కడం కష్టం, ఇంకెక్కడ దిగేసి దీని చుట్టుపక్కల మనం డైవింగ్ చేయాలంతే, స్నార్క్లింగ్ చేసినా కూడా. నేను ఇప్పుడు దాకా స్నార్క్లింగ్ చాలా ప్లేస్ లో ట్రై చేస్తానండి. కాకపోతే స్నార్క్లింగ్ చేసినప్పుడు ఏమవుద్ది, మనం నోట్లోంచి గాలి వదులుతాం, గొట్టలోంచి బయటకు వద్ది. సో ఆ ఎక్స్పీరియన్స్, అది ఆ థాట్ ప్రాసెస్ మైండ్ లో ఉంది నాకు. ఇప్పుడు ఈ స్కూబా చేసేటప్పుడు ఏమైంది, నోట్లోంచి గాలి పీల్చి మళ్ళీ వదులుతుంటే నోట్లోంచి వస్తుంది. ఫస్ట్ లో చాలా భయం వేసింది, అసలు అవసరమా మనకి, దిగలేమా అని చాలా టెన్షన్ పడ్డాను. స్లోగా కొంచెం కామ్ అయ్యి అక్కడే కొంచెంసేపు అలా తక్కువ లోతున్న దగ్గర అలా ఉండి కొంచెం అలవాటు చేసుకుని అప్పుడు వెళ్ళాను లోపలికి. తర్వాత మాత్రం ది బెస్ట్ అనమాట. చూసారు కదా, అసలు మామూలుగా లేవు చేపలు కానీ, ఇవన్నీ అదిరిపోయింది. అన్నది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. 10,000 చేపలు ఎలా వచ్చేతానే ఫస్ట్ టైం భయపడ్డాను, బట్ వర్త్ ఇట్. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. సో మనకు కావాలనుకుంటే ఈ ఐలాండ్ దగ్గర కూడా స్నార్క్లింగ్, స్కూబా చేయొచ్చండి. కాకపోతే మనం స్టార్టింగ్ లో చేస్తాం కాబట్టి ఇక్కడ చేయట్లేదు ఇంకా. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు చేయాలనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంటది, డీప్ అనమాట ఇది ఈ ఐలాండ్ దగ్గర. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ సజెస్టబుల్ అనమాట.
లేదనుకుంటే ఇందాక మేము చేసినట్టు మీరు ఆ ఓషన్ స్టార్టింగ్ దగ్గర చేసేయచ్చు. ఇంకా అది ఈజీ కొంచెం బిగినర్స్ అయితే. వచ్చేసామండి, అయిపోయింది బోట్. ఇంకా ఈ రైడ్ అయితే పూర్తి అయిపోయింది. మన స్కోబా అయిపోయింది, ఐలాండ్ టూర్ అయిపోయింది. ఇక్కడ ఆటోలు చూసారు ఎలా ఉన్నాయో, బైక్కి కనెక్ట్ అయ్యి ఉందండి మొత్తం. ఫిలిప్పీన్స్ లో మనకి ఆటోలు లాంటి రైడ్ కావాలనుకుంటే అండి సింపుల్ గా చూసి ఎలా ఉందో ఈ వెహికల్. మీరు చూస్తే ఈ బైక్ కి పక్కన పెట్టేసేసి ఆటోలా ఉందన్నమాట, కనెక్ట్ చేసేస్తున్నారు మామూలుగా సింపుల్ గా ఈ బైక్ కి. మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, లోపల సింపుల్ గా బైక్ అనమాట. బైక్ ని ఆటో కింద మార్చేసారు ఇలా, బాగుంది. కానీ అప్పు ఉన్నప్పుడు మాత్రం ఈ బండి కొంతమంది లాగడం కష్టమే, కానీ వెళ్ళిపోతుంది ఇది. సో ఫిలిప్పీన్స్ లో మీరు ఇంకా ఆటో ఎక్కాలంటే బైక్ బుక్ చేసుకోవాలన్నమాట, బైక్ టాక్సీ లాగేది. మాల్బోల్ సిటీ ఇంకా అయిపోయిందండి. ఇక్కడ మంచి యాక్టివిటీస్ అని చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నిన్న స్టార్ట్ అయ్యాం కదా, ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, సెబుకి వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం కూడా అక్కడే ఉండి న్యూ ఇయర్ కూడా అక్కడే చేసుకుంటాం. మనం ఎలా ఉందో అది ఏంటని చూద్దాం. రేపు పొద్దున్న ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఉంటుంది, మీరు కూడా చూస్తే ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తానండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోతో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఆఫ్ అఖిల్. అది అందరూ కొట్టండి.